నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన ప్రవాసీ యోజన కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు కృష్ణా జలాల వాటా విషయంలో కేసీఆర్ చేసిన మోసాలను ఆధారాలతో సహా బీజేపీ బయటపెట్టిందన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల తీరు నువ్వు కొట్టినట్లు చేయి, నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్లుగా ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూడా ప్రైవేట్ సర్వేనా ప్రభుత్వ సర్వేనా ఏ సర్వే చూసినప్పుడు కూడా పాలమూరు ఎంపీ స్థానం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయి. ఇక్కడ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిందే. నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతదేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ఏ సర్వే చూసినప్పుడు కూడా ఆ సర్వే ఫలితాలను కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 80% 10 నుంచి 10కి మించి స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇది మేము చెప్పడం కాదు, కాంగ్రెస్ చెప్తున్నారు, బీఆర్ఎస్ చెప్తున్నారు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలవబోతున్నది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని తిరిగి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి చేయాల్సిందే. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆ నినాదాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్న విషయం స్పష్టం. అది అయినప్పుడు కూడా దానిలో దృష్టి ఉంచుకునే భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా కార్యకర్తలు చింతించాలనే ఆలోచనతో పోతాను. ఈ పాలమూరు సంబంధించి ఇక్కడ సమస్యల మీద, ప్రజలుగా ఎదుర్కొంటే ఇబ్బందుల మీద గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మా సీనియర్ నాయకులందరూ కూడా, జిల్లా నాయకత్వం అంతా కూడా ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటే సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించి చాలామంది కార్యకర్తలు జైలుకు వెళ్ళారు, చాలామంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు, చాలామంది కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసులు అయినాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజా సమస్యల కొట్లాడికి ఇక్కడ క్యాడర్ లేని కెపాసిటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో. ఇక్కడ కానీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే క్యాడర్ తయారు చేసుకుంటుంది. పాపం క్యాడర్ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ క్యాడర్ మొత్తం షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక దగాగోరు పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు చీత్కరించారు, చీగొట్టిరు వాళ్ళను. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రాచి రంపానటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి నుంచి, గతంలో మాజీ ముఖ్యమంత్రి నుంచి జిల్లా స్థాయి మండల స్థాయి నాయకుల వరకు కార్యకర్తలు మంచోళ్ళు. మేము కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇక్కడ విమర్శించాం. వాళ్ళు మా కార్యకర్తలే ఆ కార్యకర్తలు పనిచేశారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి వాళ్ళని కోరుకుంటున్న వారు కూడా. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, ప్రజలు ఇబ్బంది పెట్టిర్రో వాళ్ళందరూ ఉన్న కాంగ్రెస్ పార్టీ పోతున్నారు. వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఎవరైతే నీతి నిజాయితీతో పనిచేసేటువంటి నాయకులందరూ కూడా బీజేపీలో ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొన్న ఏదో ఓట్లేస్తే ప్రజలు ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద అభిమానము, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేస్తానో వాళ్ళు గెలవలేదు. అసలు క్యాడర్ లేదు కాంగ్రెస్ పార్టీకి. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో క్యాడర్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా కార్యకర్తలు గల్లీలో కూడా ఇవాళ జెండా పట్టుకొని, నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని, కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలని, కేంద్రం చేసే అభివృద్ధి విషయంలో కానీ ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాం. కాబట్టి పాలమూరుతో సహా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10కి మించి పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఈ జిల్లాలో ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బండారాన్ని బయట పెట్టబట్టి భారతీయ జనతా పార్టీ. మీరు దయచేసి దేశ పరిస్థితులను అర్థం చేసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రం కొన్ని ఆశయాల కోసం, కొన్ని లక్ష్యాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆ ఆశయానికి నెరవేరలే, ఆ లక్ష్యాన్ని చేరలే. కాబట్టి అవి తీరాలంటే, అవి చేరాలంటే, ఆశయం సిద్ధించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవాలి. ఆ గెలిపించడంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. అంతా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వన్ సైడ్ అయిపోయారు.
అయిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము ఓట్లు ఎంచుకున్నాం, బీఆర్ఎస్ పార్టీలు మామూలు ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం పార్లమెంట్లో మాత్రం ఎంపీల ఎలక్షన్లో మాత్రం బీజేపీ ఓటిస్తాం. ఎంఏం పార్టీ కూడా 10 గెలుస్తా అంటుంది, ఆయన బీఆర్ఎస్ పార్టీ కూడా 17 గెలుస్తా ఉంటుంది. వాస్తవ పరిస్థితులు మీకు తెలుసు, మాకు తెలుసు. సర్వేలన్నీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఏ సర్వే కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ 12 గెలుస్తా 12 గెలుస్తా నేను సర్వే ఇచ్చిందా? భారతీయ జనతా పార్టీ 10 సీట్లు గెలిచే అవకాశం సర్వేలు ఇచ్చినాయి.